హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో విజయవాడలో ఎంతో ఫేమస్ అయిన VHR టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే మైసూర్ బోండా ఒరిజినల్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే విధంగా మైసూర్ బోండాని ట్రై చేశారంటే మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా కానీ మీకు బోండాలు చక్కగా రౌండ్గా చాలా బాగా వస్తాయి. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ మైసూర్ బోండాని VHR టిఫిన్ సెంటర్లో ఎలా ప్రిపేర్ చేస్తారో అదేవిధంగా మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ మైసూర్ బోండా పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా లోతుగా అలాగే పెద్దగా ఉండే ఒక గిన్నెని తీసుకొని అందులోకి 3 కప్పుల కొద్దిగా పులిసిన పెరుగుని వేసుకోండి. మీరు కావాలంటే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. కమ్మటి పెరుగు వేసుకునే వాళ్ళు ఏం చేయాలి అనేది నేను బోండాలు వేపేటప్పుడు చెప్తాను. సో నేనైతే ఇక్కడ కొద్దిగా పులిసిన పెరుగుని ఒక 3 కప్పులు తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 5 కప్పుల నీళ్ళను పోసుకోండి. మీరు ఫస్ట్ పెరుగును వేసుకోవడానికి ఏ కప్పు అయితే తీసుకున్నారో అదే కప్పుని అన్నీ కొలుచుకోవడానికి కూడా తీసుకోండి. అప్పుడే మీకు పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అనమాట. సో 3 కప్పుల పెరుగు అలాగే 5 కప్పుల నీళ్ళను పోసుకోండి. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1/4 కప్పు నూనెని వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని, నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు వంట సోడాని వేసుకోండి. మీరు ఇక్కడ వంట సోడాని మరీ ఎక్కువగా వేసుకున్నారంటే ఈ మైసూర్ బోండా నూనెని ఎక్కువగా పీల్చేస్తాయి అన్నమాట. కాబట్టి 1 టీ స్పూన్ లేదంటే ఒక 1/4 టీ స్పూన్ వరకు వేసుకోండి, సరిపోతుంది. చివరిగా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి. ఫస్ట్ ఇవన్నీ వేసుకొని ఇవన్నీ కూడా నీళ్ళల్లో కలిసేటట్లుగా ఈ విధంగా వేళ్లతోనే బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వేళ్లతో కలుపుకున్నారంటే మీకు అన్నీ కూడా చక్కగా కలిసిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా అన్నీ కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 4 కప్పుల వరకు మైదా పిండిని వేసుకోండి. టిఫిన్ సెంటర్స్లో ఖచ్చితంగా ఇలా మైదా పిండినే వేస్తారు. మీకు ఒకవేళ మైదా హెల్తీ కాదు, గోధుమ పిండితో చేసుకోవాలి అనుకుంటే మీరు ఈ ప్లేస్లో గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ఈరోజు పక్కా టిఫిన్ సెంటర్ స్టైల్ చూపిస్తున్నాను కాబట్టి మైదా పిండినే వేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఇలా 4 కప్పుల మైదా పిండిని వేసుకొని ఈ పిండి అనేది ఉండలు లేకుండా మనం కలుపుకున్న నీళ్ళల్లో కలిసేటట్లుగా కలుపుకోవాలి. దీనికి వచ్చేసి మనకి 3 కప్పుల పెరుగుకి దాదాపుగా ఒక 8 నుంచి 10 కప్పుల వరకు పిండి అనేది పడుతుంది అనమాట. మనకి మైదా పిండి ఇంతే పడుతుందని కరెక్ట్గా చెప్పలేము, మీరు చూసుకుంటూ కలుపుకోండి. కానీ ఒక 8 కప్పులు అయితే ఖచ్చితంగా పడతాయి. సో ఫస్ట్ ఇలా 4-5 కప్పులు వేసుకొని కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఒక్కొక్క కప్పు మైదాని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. సో నేనైతే ఇక్కడ టోటల్గా 9 కప్పుల మైదా పిండిని యూస్ చేశాను. మొత్తం పిండిని వేసుకొని కలుపుకున్న తర్వాత మనకి ఫస్ట్ పిండి అనేది చూస్తే ఈ విధంగా కొంచెం ఉండలుగా కనిపిస్తుంది అనమాట. ఇలా కాకుండా పిండి అనేది బాగా స్మూత్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఈ పిండిని పైనుంచి కిందకి ఈ విధంగా కొడుతూ బాగా కలుపుకోవాలి. మీరు ఎంత బాగా పిండిని కలుపుకుంటారో మీకు బోండా అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. కాబట్టి పిండిని కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఈ విధంగా చక్కగా బీట్ చేస్తూ పైకి కిందకి కొడుతూ చక్కగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. మీరు పిండి ఎంత చక్కగా కలుపుకుంటారో మీకు బోండా షేప్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో పిండి మొత్తం కలిపిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి ఇప్పుడు ముందున్న పిండి వచ్చేసి ఈ విధంగా కొంచెం ఉండల్లాగా ఉంది కదా, అదే ఇప్పుడు మనం పిండి అంతా కూడా చక్కగా కలుపుకొని బీట్ చేసుకున్న తర్వాత చూసారా ఈ విధంగా చక్కగా సిల్కీగా తయారవుతుంది అనమాట. సో పిండి అనేది ఈ విధంగా వచ్చేంత వరకు కూడా మీరు చక్కగా కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా, మనకి ఇలా బోండా వేసుకోవడానికి వీలుగా ఉండాలన్నమాట. మరీ గట్టిగా అలాగే మరీ పలుచగా ప్రిపేర్ చేసుకోకూడదు. ఈ విధంగా బోండా పిండిని ప్రిపేర్ చేసుకోండి. సో మనకి బోండా పిండి ప్రిపేర్ అయిపోయింది కదా, ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి మీరు ఒకవేళ పుల్లటి పెరుగుని యూజ్ చేసుకున్నట్టయితే కనీసం 1 గంట నుంచి 2 గంటల సేపు ఈ పిండిని పక్కన పెట్టుకొని సరిపోతుంది. అదే మీరు ఫ్రెష్ పెరుగుని వేసుకున్నారంటే ఈ పిండిని ఓవర్ నైట్ అంతా కూడా అలా వదిలేసేయండి. అంటే మీరు నైట్ పడుకోబోయే ముందు ఈ విధంగా పిండిని ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకున్నారనుకోండి, నెక్స్ట్ డే ఉదయాన్నే చాలా ఫాస్ట్గా మనం ఈ బోండాలను వేసేసుకోవచ్చు అనమాట. సో నేను కూడా ఇక్కడ కొంచెం పులిసిన పెరుగుని తీసుకున్నాను, కాకపోతే నైట్ అంతా కూడా ఈ పిండిని ఫర్మెంట్ చేశాను అనమాట. సో నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి పిండి పైన చక్కగా ఎయిర్ బబుల్స్ వచ్చాయి కదా, ఈ విధంగా ఎయిర్ బబుల్స్ వస్తేనే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు అర్థం. సో ఇలా పిండి రెడీ అయిన తర్వాత ఇంకా ఈ పిండిని చేయి పెట్టి అస్సలు కదిలించొద్దు.
చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే పిండిని పులియబెట్టిన తర్వాత కూడా నెక్స్ట్ డే మళ్ళీ పిండిని బాగా బీట్ చేస్తూ ఉంటారు కదా, అస్సలు చేయకూడదు. పిండి ఈ విధంగా పులిసిన తర్వాత మీరు ఏ విధంగా కలపకుండానే మనం మైసూర్ బోండాని డైరెక్ట్గా వేసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను మీకు మైసూర్ బోండాని ఎలా వేసుకోవాలి రౌండ్గా రావాలంటే అనేది చూపిస్తాను. ఫస్ట్ ఒక గిన్నెలో కొంచెం నీళ్ళని తీసుకొని మీ చేతిని ఈ విధంగా చక్కగా తడుపుకోండి. తడుపుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, ఈ ప్లేస్లో పిండిని ఈ విధంగా తీసుకొని బొటన వేలు అలాగే చూపుడు వేలు మధ్యలో నుంచి పిండిని ఈ విధంగా పిండండి. ఇలా పిండితే మనకి పిండి చక్కగా కట్ అయిపోతుంది, షేప్ రౌండ్గా వస్తుంది అనమాట, బోండా షేప్ అనేది. సో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి, ఈ బొటన వేలు అలాగే చూపుడు వేలు మధ్యలో నుంచి ఈ పిండిని ఈ విధంగా పిండాలి. సో మళ్ళీ నేను నూనెలో వేసేటప్పుడు కూడా చూపిస్తాను. సో ఈ విధంగా రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడు మైసూర్ బోండా వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పోసుకొని వేడి చేసుకోండి. నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు నూనె అనేది ఖచ్చితంగా ఓవర్ హీట్లోనే ఉండాలి. అప్పుడే మీకు బోండా అనేది వేసిన వెంటనే పైకి తేలుతుంది అనమాట. నూనె అనేది సరిగా కాగలేదు అంటే మీకు బోండా అనేది సరిగా పొంగదు అనమాట. కాబట్టి నూనె అనేది బాగా వేడిగా ఉన్నప్పుడు మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని, ఇక్కడ నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూడండి, పిండిని ఇలా కొద్దిగా తీసుకొని ఈ బొటన వేలు అలాగే చూపుడు వేలు మధ్యలో నుంచి పిండిని ఈ విధంగా పిండారంటే మనకి ఇక్కడ పిండి అనేది చక్కగా కట్ అయిపోతుంది, బోండా షేప్ అనేది రౌండ్గా వస్తుంది అనమాట. సో బోండా వేసిన వెంటనే నూనెలో నుంచి చూసారా చక్కగా పైకి తేలుతుంది కదా, ఇలా పైకి తేలితేనే మనకి బోండా అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మిగిలిన మైసూర్ బోండా అన్నిటిని కూడా మీ కడాయికి సరిపడా వేసుకోండి. సో ఇలా బోండాలన్నీ వేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో కొద్దిగా పైన పచ్చిదనం పోయేంత వరకు ఒకసారి ఫ్రై చేసుకోండి. సో ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని నెక్స్ట్ ఇంకొక వాయి మైసూర్ బోండాలను కూడా వేసుకోండి. సో రెండో వాయి మైసూర్ బోండాలు కూడా ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న మైసూర్ బోండా ఉన్నాయి చూడండి, వాటిని కూడా ఈ నూనెలో వేసుకొని రెండోసారి మీడియం ఫ్లేమ్లో చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా 2 సార్లు డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల మనకి మైసూర్ బోండా పైన క్రిస్పీగా అలాగే లోపల పిండి కూడా పిండిగా లేకుండా చక్కగా ఉడుకుతుంది అనమాట. చాలామంది టిఫిన్ సెంటర్స్లో ఈ విధంగా డబుల్ ఫ్రై చేస్తారనమాట. ఇలా చేస్తే మీకు ఈ బోండా అనేది ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటుంది, అలాగే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అన్నీ కూడా చక్కగా ఇలా ఎర్రగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. సో చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో షేప్ అనేది. ఇలా బోండాలు ప్రిపేర్ చేసుకొని పల్లి చట్నీతో కానీ లేదంటే కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి. ఇక నేను మీకు ఒక బోండాని చూపిస్తున్నాను చూసారా, పైన క్రిస్పీగా అలాగే లోపల అనేది పిండిగా లేకుండా చక్కగా ఉడికింది కదా. ఇలా బోండాలు ప్రిపేర్ చేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. కాకపోతే బోండాలు వేసిన వెంటనే సర్వ్ చేసుకోవడం కన్నా కానీ ఒక 5 నిమిషాల పాటు ఆగి ఆ తర్వాత సర్వ్ చేసుకున్నారనుకోండి, లోపల పిండి అనేది ఇంకా ఉడుకుతుంది అనమాట, అప్పుడు ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ విధంగా మైసూర్ బోండాలని టిఫిన్ సెంటర్స్లో ప్రిపేర్ చేస్తారనమాట. మీరు ఒకవేళ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే బాగా పులిసిన పెరుగును వేసుకొని మీరు పిండిని ప్రిపేర్ చేసుకొని జస్ట్ ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టి ఆ తర్వాత వెంటనే కూడా మైసూర్ బోండాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, VHR టిఫిన్ సెంటర్ స్టైల్లో మనం పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఈజీగా మైసూర్ బోండాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు ఫస్ట్ టైం చేసినా కానీ ఇక్కడ నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేశారంటే 100% పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసేస్తారు. సో మీరు ప్రిపేర్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించింది అలాగే మీకు ఎలా కుదిరాయి అనేది కూడా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.